ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజ్యముదగిన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రపంచంలో అన్నీ మారిపోతున్నాయి, కానీ మారనివాడు, మాట తప్పనివాడు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆయన ఆరాధించడం మనందరి భాగ్యము, ఆయన ఆరాధించడం మనందరి ధన్యత. ప్రతి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని చదువుకుని ఒక వాగ్దాన సందేశాన్ని మనం వింటున్నాం. దేవుని లేఖనాల్లో రాయబడిన వాగ్దానాలు నిశ్చలమైనవి, అమూల్యమైనవి. మనుషులు చాలా వాగ్దానాలు చేస్తూ ఉంటారు, కానీ అవన్నీ నిలబెట్టుకుంటారు లేదు తర్వాత సంగతి. కానీ దేవుని వాగ్దానాలు శాశ్వతమైన వాగ్దానాలు. తన వాగ్దానాలు నిలుపుకోవడంలో దేవుడు ఎప్పుడు నమ్మకస్తుడే. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ప్రభువును స్తుతించాలి. ఈరోజు వాగ్దాన సందేశంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. The book of Jeremiah, chapter 23 and verse 3. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నింటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను, అవి అభివృద్ధి పొంది విస్తరించును. ఇర్మీయా గ్రంథంలో దేవుడు అనేకమైన వాగ్దానాలు తన ప్రజలకు ఇచ్చాడు. వారి అవిధేయతను బట్టి వారు చెరకు కొనుపోబడ్డారు. అయితే చెర నుండి దేవుడు ఎలా విడిపించబోతున్నాడో, వారు విడుదల పొందిన తర్వాత దేవుడు వారి జీవితాలు ఎలాంటి అద్భుతాలు చేయబోతున్నాడో చాలా స్పష్టంగా ప్రభువారు సెలవిచ్చారు. అయితే ఇక్కడ రాయబడిన వాగ్దానాన్ని మనం గమనిస్తే, చెదిరిపోయిన గొర్రెలు నేను మరలా సమకూరుస్తాను, వాటి దొడ్లకు వారిని రప్పిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ మాటలో మనం గమనించాల్సిన దైవిక లక్షణం ఏంటి అంటే, మన దేవుడు సమకూర్చువాడు. ప్రైజ్ ద లార్డ్. చెదిరిపోయిన వారిని దేవుడు ఏం చేస్తారట? సమకూరుస్తాడు. బహుశా ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో చాలా అనుభవాలు చెదిరిపోయి ఉన్నాయేమో. బహుశా నీ ప్రార్థనా జీవితం చెదిరిపోయిందేమో. ఇంతకుముందు చాలా చక్కగా ప్రార్థన చేసేవాడు లేదా ప్రార్థన చేసేదాన్ని, ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నావు. నీ వాక్య ధ్యాన సమయం చెదిరిపోయిందేమో. సంబంధాలు చెదిరిపోయాయేమో. దేవుని పట్ల నీకున్న ఆసక్తి, విశ్వాసం ఇవన్నీ చెదిరిపోయినాయేమో. అయితే దేవుని దగ్గర నువ్వు మరలా తిరిగి రాగలిగితే, ప్రభువా చెదిరిపోయిన నా అనుభవాలను సమకూర్చండి అని ఆయన దగ్గరికి రాగలిగితే దేవుడు సమస్తమును సమకూర్చువాడు. చూడండి, పాపము మనిషిని అన్ని విధాలుగా గాయపరిచింది. ఆధ్యాత్మికంగా మనిషిని నష్టపరిచింది, మానసికంగా మనిషిని నష్టపరిచింది, ఆ తర్వాత శారీరకంగా కూడా మనిషిని నష్టపరిచింది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి ఒక వ్యక్తి రావడం ద్వారా దేవుడు మరలా పునరుద్ధరణ ప్రారంభిస్తున్నాడు. సమకూర్చే అనుభవాన్ని దేవుడు ప్రారంభిస్తున్నాడు. ఆధ్యాత్మికంగా నేను సమకూర్చగలడు ఆయన. మానసికంగా చెదిరిపోయిన అనుభవాలను తిరిగి సమకూర్చగలడు. శారీరకంగా చెదిరిపోయిన అనుభవాలను తిరిగి దేవుడు సమకూర్చే సామర్థ్యం కలిగినవాడు. అనేక చోట్ల ఆ అనుభవాలని మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు నీ దర్శనములు చెదిరిపోయినట్టు కనబడచ్చు, నీ కళలు చెదిరిపోయినట్టు కనబడచ్చు. యోసేపు జీవితాన్ని పరిశీలన చేస్తే, సొంత అన్నలు తీసుకెళ్ళి యోసేపును గోతులో పడేసినప్పుడు నా కళలు ఏమైపోయినాయి, నా దర్శనాలు ఏమైపోయినాయి, అవన్నీ చెదిరిపోయినాయని యోసేపు అనుకుని ఉండొచ్చు. 17 ఏళ్ల ప్రాయంలో దర్శనాలు కలిగిన యోసేపు వాటి నెరవేర్పును చూడడానికి 13 సంవత్సరాలు కనిపెట్టాల్సి వచ్చింది. యోసేపు యొక్క పరిశుద్ధతను దేవుడు పరీక్షించాడు. అత్యున్నతమైన స్థానానికి, ఏ ఒక్కరూ నమ్మలేనంత ఉన్నతమైన స్థానానికి దేవుడు యోసేపు నడిపించాడు. ఈరోజు నీ జీవితంలో అనేక అనుభవాలు చెదిరిపోయి ఉన్నాయా? దుఃఖంతో, వేదనతో, విసిగి వేసారిపోయిన అనుభవాలతో, నిరుత్సాహంతో, నిరాశతో బహుశా నీ ఉన్నావా? దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, నీ దేవుడు సమకూర్చువాడు. నువ్వు దేనికి చింతపడద్దు, దేనికి అధైర్యపడద్దు. రా దేవుని సన్నిధిలో మోకాళ్ళే ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. నన్ను నడిపించే నాయకుడు నీవు, నా నజరేయుడు నీవు. నజరేతువాడు లేదా నజరేయుడు అని యేసుక్రీస్తు ప్రభువుని పిలవడంలో ఆయన నజరేతులో పెరిగాడు అనే మాట వాస్తవం అయినప్పటికీ కూడా, నాజరేత్ అనే మాట నెట్జర్ అనే ఒక హిబ్రూ పదం నుంచి వచ్చింది. దాని అర్థం చిగురింపు చేయగలిగిన వాడు, చిగురు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు నిన్ను చిగురింపు చేసే దేవుడు, ఆయన సమకూర్చే దేవుడు. నువ్వు ఎక్కడ ఉండడం దేవుని చిత్తమో, ఎక్కడ ఉంటే నువ్వు దేవునికి మహిమను తీసుకొస్తావో ఆ స్థలంలో దేవుడు నిన్ను ఎస్టాబ్లిష్ చేయాలని, అక్కడ నిన్ను స్థిరపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎప్పుడైతే చెదిరిపోయిన దేశాల నుంచి సమకూర్చబడి తమ దొడ్లకు వారు తిరిగి వచ్చారో, ఇప్పుడు దేవుడు అంటున్నాడు వారు అభివృద్ధి పొంది విస్తరిస్తారనే మాట వాడాడు. మీలో ఎంతమంది అభివృద్ధి పొందాలని కోరుతున్నారు? విస్తరించబడాలని కోరుతున్నారు? అనాది కాలము నుండి దేవుని యొక్క సంకల్పం మనందరూ కూడా అభివృద్ధి పొందాలి, విస్తరించబడాలని దేవుని యొక్క ఆలోచన. ఆదామవ్వలకు దేవుడు చెప్పింది అదే, నోహుకు దేవుడు చెప్పింది అదే, అనేక మందితో దేవుడు పలికిన మాట అదే. మీరు అభివృద్ధి పొందండి, మీరు ఫలించండి, మీరు విస్తరించండి అని దేవుడు వాగ్దానం చేశాడు.
కుచించుకుపోయిన అనుభవాలు నీలో ఉన్నాయా? నీ దేవుడు నిన్ను ఆయన విస్తరింపజేసే దేవుడు, విశాలపరిచే దేవుడు. ఆయన నీ హృదయాన్ని, నీ హృదయ వైశాల్యాన్ని విస్తృతపరిచే దేవుడు. అన్ని విషయాల్లో నువ్వు అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. మా తల్లిదండ్రులు రాజమండ్రిలో పరిచర్య ప్రారంభించినప్పుడు చాలా సామాన్యమైన పరిచర్య విధానాన్ని వారు కలిగి ఉన్నారు. కేవలం 2 పరిచర్య ప్రారంభించారు. అంచెలంచెలుగా దేవుడు వారిని అభివృద్ధి చేయడం ప్రారంభించి అనేక సందర్భాల్లో వారి విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు, వారి భక్తి జీవితాన్ని దేవుడు పరీక్షించాడు. ఈ రోజున క్రైస్ట్ వర్షిప్ సెంటర్, ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ యొక్క అభివృద్ధిని దేవుడు ఏ విధంగా పరిచయం విస్తరింపజేస్తున్నాడో అది మీరందరూ చూస్తున్నారు. మీరే సాక్షులు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? దేవుడు నిన్ను విడిచిపెట్టువాడు కాదు. ఈరోజు బహుశా నీ స్థితి కొద్దిగా ఉందని బాధపడుతున్నావేమో, తుదుకు నువ్వు మహాభివృద్ధి పొందుతావని బైబిల్లో మనం చూస్తున్నాం. నూతన నిబంధన దగ్గరికి వచ్చేసరికి మీరు అభివృద్ధి పొంది విస్తరిస్తారని ఆ మాటను దైవికమైన అనుభవాలకు మనం ఆపాదించుకోగలిగితే మనం ప్రేమలో అభివృద్ధి పొందాలి, క్షమించడంలో అభివృద్ధి పొందాలి, దేవుని జ్ఞానములో అభివృద్ధి పొందాలి, దేవుని కృపలో అభివృద్ధి పొందువారంగా మనం ఉండగలిగితే అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి, దేవుని గణపరచండి. మహాద్భుత కార్యాలు మీ జీవితంలో జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, గొప్ప దేవాన్ని కొందనాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇర్మియా గ్రంథం 23:3 ద్వారా మాతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. మేము అభివృద్ధి పొందడం నీకు ఇష్టమై ఉంది కనుక నీకు వందనాలు. మేము విస్తరించబడాలని నువ్వు కోరుతున్నావు కనుక నీకు స్తోత్రాలు. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ, వారు ఏ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి, నీ అభిషేకాన్ని వారి మీద ఉంచండి. అద్భుతాలు, సూచక్రియలు వారి జీవితంలో జరిగించి అన్ని విషయాల్లో వారిని అభివృద్ధిపరిచి విస్తరింపచేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. పరీక్షలు రాస్తున్న యవన బిడ్డల కోసం ప్రార్థన చేయాలని నేను దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. మీరు ఏ రకమైన పరీక్ష రాస్తున్నా ఈ ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు మీకు జ్ఞానాన్ని దయచేయాలని, అన్ని విషయాల్లో మిమ్మల్ని భద్రపరచాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవాన్ని కొందనాలు. మా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఎవరెవరైతే పరీక్షలు రాస్తూ ఉన్నారో ఈ సంవత్సరం, వారందరినీ నీ దయగల చేతులకు అప్పగిస్తున్నాం. నీ లేఖనంలో రాయబడింది, ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే అడగండి, ధారాళంగా దేవుడు దయచేస్తాడని నీ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుని నేను స్తుతిస్తున్నా. అవునయ్యా, మొదట మీరు మాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు, ఆ తదుపరి మాకు కావాల్సిన ప్రతివిధమైన జ్ఞానాన్ని నీవు అనుగ్రహించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవని నీ వాక్యంలో రాయబడిన రీతిగా మా ప్రియులు ఎంతమంది అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో కావలసిన జ్ఞానమును, నడిపింపును మీరు దయచేయండి. వారి ప్రయాణాల్లో కావాల్సిన భద్రత మీరు దయచేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సకాలంలో చేరుకోవడానికి కృప చూపించండి. ఎగ్జామ్స్ రాస్తున్నంతసేపు నాయన వారికి చక్కని ఫోకస్ మీరు దయచేయండి. రిమెంబరెన్స్ మీరు ఇవ్వండి. క్రియేటివిటీని దయచేయండి. నీ దయ, నీ కృప ఎల్లప్పుడూ వారి మీద ఉండ దయచేయమని కోరుతున్నాం. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నిలబెడతాను అని వాగ్దానం చేసిన దేవుడు, మా ప్రియులందరినీ మీరు బలపరిచి ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ మీరు అనుగ్రహించి నాయన నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. అనేక మందికి వారు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా ప్రార్థన వినినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరొకసారి మా యవన బిడ్డలందరినీ నీ ప్రేమగల చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. God bless you, dear youngsters. May the Lord bless you with his wisdom and knowledge. Amen. Praise the Lord. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం.
మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.